ఇదిగో అంటూ ఏదైతే ఐబీ ఎడ్యుకేషన్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి చర్యలకు సంబంధించిన కార్యాలయం ఇక్కడికి వచ్చింది. విజయవాడలో మొదలైన కార్యకలాపాలు 26 నుంచి జిల్లాల్లో ఐబీ బృందం పర్యటన, వివిధ మేనేజ్మెంట్లోని పాఠశాలల పరిశీలన, ఉపాధ్యాయులతో మమేకమై అవగాహన, వెనువెంటనే టీచర్లకు ఐబీలో మాస్టర్ శిక్షణ, 2025 జూన్లో 1వ తరగతి నుంచి ఐబీ సిలబస్ అమలంటూ ఏదైతే అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడినటువంటి ఐబీ ఎడ్యుకేషన్ అన్నటువంటిది ప్రస్తుతం ప్రారంభించబోతున్నారు. దానికి సంబంధించినటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. అదే నేడే ఎడెక్స్ ప్రోగ్రాం ప్రారంభం అన్నటువంటిది కూడా రాసుకొచ్చారు. లేకపోతే విశాఖ విజయవాడ ఆర్థిక వృద్ధిపై ఫోకస్ అంటూ సిఐఏ సదరన్ రీజియన్ చైర్మన్ కమల్ బాలి విశాఖపట్నం విజయవాడ ఆర్థిక వృద్ధిపై ఫోకస్ పెడుతున్నట్టు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సదరన్ రీజియన్ చైర్మన్ కమల్ బాలి తెలిపారు. ఈ 2 నగరాలు ఆదర్శ నగరాలుగా రాష్ట్ర వృద్ధి కేంద్రాలుగా ఎదగడానికి అవసరమైన సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయన్నారు. గురువారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 2047 నాటికి దక్షిణ భారతదేశాన్ని ఆర్థిక వృద్ధి పరంగా ప్రోత్సహించేందుకు సిఐఏ 9 ఫోకస్ ట్రాక్లను ప్రారంభించినట్టు చెప్పారు. ప్రజలు, సంస్కృతి, పునరుజ్జీవనం, సంపూర్ణ సుస్థిరత, డిజిటల్ ఎనర్జీ ట్రాన్స్ఫార్మేషన్, టెక్ అడాప్షన్, స్టార్టప్ ఎకోసిస్టమ్స్, మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్సలెన్స్, ఇండస్ట్రీ 4.0, ఇంటర్నేషనల్ లింకేజెస్, ఎంఎస్ఎంఈ వంటివి ఇందులో ఉన్నాయని వివరించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కాకపోతే సింహం ముందు తొడగొట్టాడు, ప్రాణాలు పోగొట్టుకున్నాడు. సింహం ముందు తొడగొట్టిన వ్యక్తి చివరకు దానికి ఆహారంగా మారిన దుర్ఘటన తిరుపతి జూ పార్కులో గురువారం చోటు చేసుకుంది. ఈ ఘటన సందర్శకులను భయభ్రాంతులకు గురి చేసిన సందర్శకులు జూ అధికారుల కథనం ప్రకారం రాజస్థాన్కి చెందిన ప్రహ్లాద గుర్జర్ అనే వ్యక్తి గురువారం హైదరాబాద్ నుంచి తిరుపతి వచ్చాడు. ఇక్కడ జంతు ప్రదర్శనశాల సందర్శించేందుకు వెళ్ళాడు. సందర్శకులతో కలిసి పులులు, ఇతర జంతువులు చూసుకుని సింహాలుండే ఎన్క్లోజర్కి చేరుకున్నాడు. సింహాలుండే ఎన్క్లోజర్ మొదటి గేట్ ఎక్కి లోనికి ప్రవేశించాడు. బోన్లో ఉండే సింహాల ఇనుప ప్రహరీని ఎక్కి ఎన్క్లోజర్లోకి దూకేశాడు. 100 మీటర్ల దూరంలో ఉన్న సింహాన్ని చూసి గట్టిగా అరిచాడు. సింహం తన వైపు చూడగానే తొడగొట్టి పిలిచాడు. సింహం అతడి వైపు రావడంతో పక్కనే ఉన్న చెట్టు ఎక్కే ప్రయత్నంలో కాలు జారి కింద పడ్డాడు. వెంటనే సింహం ప్రహ్లాద్ గుర్జర్ మెడను నోటితో పట్టుకుని 100 మీటర్లకు పైగా దూరం లాక్కేడి చంపేసింది. సమాచారం అందుకున్న జూ క్యూరేటర్ సెల్వం చంద్రగిరి, డిఎస్పీ శరత్రాజ్, తిరుపతి రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అతడు చనిపోవడానికి సింహాలుండి ఎన్క్లోజర్లకు దూకి ఉంటాడని భావిస్తున్నారన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. కాకపోతే